హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. రవితేజ హీరోగా కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్ మూవీ. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సహదేవ్ వర్మ, ఈగల్, ఈ ఇద్దరి పేర్లకి సంబంధం ఏమిటి? వీళ్ళిద్దరికి సంబంధం ఏమిటి? అసలు ఈ సహదేవ్ వర్మ ఎవరు? అతను ఏం చేస్తున్నాడు అన్నదే ఈ సినిమా కథ. సింపుల్ స్టోరీ లైన్కి సహదేవ్ వర్మకి ఈగల్కి చాలా బిల్డప్ ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పడం సందేహం లేదు అనే చెప్పాలి. కార్తిక్ ఘటమనేని స్టోరీ లైన్కి సహదేవ్కి టూ మచ్ బిల్డప్తో బీభత్సమైన ఫైటలు పెట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా నడిపించేశారు. ఈ విషయంలో ఏ సందేహం లేదు అని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫైటింగ్లతో మొత్తం అంతా కూడా నడిపించేశారు అనే దాంట్లో సందేహమే లేదు. అదేవిధంగా మధ్య మధ్యలో కొద్దిగా లవ్ ట్రాక్ కూడా పెట్టి మొత్తం కథ అంతా కూడా నడిపించేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా వరకు బోర్ కొట్టిస్తాడు కార్తిక్ ఘటమనేని. ఈ మూవీలో ఎక్కువ ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫైటింగ్ సీన్స్ వల్ల మనకి చాలాసార్లు బోర్ అనిపిస్తుంది. బట్ పోలాండ్లో జరిగిన సంఘటనలు మాత్రం చాలా చాలా హైలైట్గా అనిపిస్తాయి. అలాగే తీసిన సన్నివేశాలు కూడా మనకి చాలా చాలా చక్కగా అనిపిస్తాయి ఈ మూవీలో. ముఖ్యంగా గన్స్ దాచిన సీన్ అయితే, ఇంటర్వెల్ సీన్ అయితే చాలా చాలా అద్భుతంగానే తీశారనే చెప్పుకోవాలి. బ్లాగ్ కూడా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగా అద్భుతంగానే తెరకెక్కించారనే దాంట్లో సందేహమే లేదు. సినిమాలో కథ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఏ స్పై థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన కథ మనకి ఇక్కడెక్కడ కనిపించదు. కథ లైన్ అనేది చాలా కొద్దిగా మార్పు చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఆడేసి ఉండేది ఈ మూవీ. అండ్ ఈవెన్ మోర్ దెన్ 100 crores వసూలు చేసి ఉండొచ్చు ఫస్ట్ డే కూడా. ఈ సినిమాలో పాత్రలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయబడతాయి. ఆ తర్వాత కథ కూడా ఉండదు. ఇక పార్ట్లో మొత్తం అంతని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత సెకండ్ పార్ట్ ఉంది, డైరెక్టర్ మనకి తెలియజేయబడతాయి. సంగీత దర్శకుడు అందించిన సాంగ్స్ కానీ ఏమాత్రం కూడా మనకి మెప్పించదగ్గట్టుగా ఉండవు. 40 నిమిషాలు లోకేష్ కనకరాజ్ మూవీలా ఉంది అంటే అంత సీన్ లేదనే చెప్పుకోవాలి. అంత అద్భుతంగా అయితే మనకి తెరకెక్కించలేదు. ఎప్పట్లాగే సినిమా మొత్తాన్ని నడిపించాడనే దాంట్లో సందేహమే లేదని చెప్పుకోవాలి. ఆయన యొక్క ఎనర్జీ ఈ వయసులో కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా నటించాడు. ప్రతి సీన్స్లో కూడా ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టించకుండా ట్రై చేశాడు దర్శకుడు. ఎందువల్ల అంటే కేవలం మనం రవితేజ వరకే ఈ మూవీ చూడగలుగుతాము. అండ్ ఇంకా హీరోయిన్ ఇంపార్టెన్స్ వస్తే కూడా చిన్న చిన్న పాత్రలే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనుపమకి కానీ అలాగే కొత్త హీరోయిన్కి కానీ. ఇంకా నవదీప్ ఈ మూవీలో చాలా చక్కగా నటించారనే చెప్పుకోవచ్చు. ఇంకా విలనిజం అనేది చాలా స్ట్రాంగ్గా అనిపించినా కూడా టూ మచ్ ఫైట్స్ ఉండడం వల్ల మనకి కొన్నిసార్లు బోర్ కొట్టిస్తూ ఉంటుంది మూవీ అంతా కూడా. అలాగే ఎండ్లో మనకి పార్ట్ 2 ఉందని తెలియజేయడంతో మనకి కథ అంతా సరిగ్గా అంత డ్రాగ్ చేయకుండా, ఎట్లా అంటే కథకి ముగింపు ఇవ్వకుండా ఉండడం వల్ల మనము పార్ట్ 1 బాగుందా బాగలేదా అనేది మనం చెప్పలేము. వస్తే లోనే చాలా డిఫరెంట్గా కనిపించారు, చాలా కొత్తగా కనిపించారనే చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే బాగానే ఉన్న కొద్దిగా రవితేజ గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా అప్పుడప్పుడు మనకి అనిపిస్తూ ఉంటారు. స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ కోసమే ఈ ఈగల్ని మనం చూడగలుగుతాం. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఈ సినిమా షూటింగ్ని పోలాండ్లో చేశారు. అది ఎక్కడ చేశారు అనేది మా వీడియోస్లో, పోలాండ్లో ట్రావెలింగ్ వీడియోస్ చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.